గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను ఖండిస్తూ ఖమ్మంలో నిరసన చేపట్టారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే నిన్న గ్యాసు ధరల్ని 50 రూపాయల వరకు పెంచటం అనేటువంటి జరిగింది. అట్లాగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు అనేటువంటివి, కూడాయిల ధరలు అనేటువంటివి ఒక పక్క తగ్గుతుంటే, ఈరోజు దేశంలో గ్యాస్ ధరల్ని, డీజిల్ ధరల్ని పెంచటం అనేటువంటిది జరిగింది. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరి. ఇది ప్రజల మీద పన్నుల భారం వేయటం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ వైఖరికి స్వస్తి పలికి పెంచినటువంటి ఒక ధరల్ని తక్షణమే తగ్గించాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి వైపు ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా ఇట్లా ప్రజలపైన పన్నుల భారాన్ని కొనసాగిస్తే మాత్రం ఈ నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలతోటి వెనక్కి కొడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీనివల్ల సామాన్య ఈ ధరల పెంచిందో ఈ ధరల